జంగారెడ్డిగూడెంలో పైడిపక్క కాలనీ మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల నందు దాతల సహకారంతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గదులను గురువారం ప్రారంభించారు. ఎంఈఓ 1 రాముడు, ఎంఈఓ 2 రాములు కలిసి రిబ్బన్ కట్ చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ హితోధికంగా సహకరించాలని అమ్మానిలయం మొగల్నేడి శ్యాంబాబు తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్యాంబాబు ₹1,00,000 ఇచ్చినట్లు తెలిపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి దాతకు విద్యాశాఖ అధికారులు రాముడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ కంపా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్స్ తాళ్ళూరి కృషివర్రావు, కోనేరు వనజ, వివి ప్రసాద్, మండవల్లి ఝాన్సీ, నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రామకృష్ణ, మారడాల పకీర్ నాయుడు, గద్దె జస్వంత్, శేషారెడ్డి, ఆయనల రమణమూర్తి, పగిడిపల్లి అనిల్ కుమార్, కొల్లెపర శ్రీ ఆనంద్ పాల్గొన్నారు. షెడ్డు నిర్మాణానికి దాతలు ₹2,30,000 సహకారం అందించినట్లు తెలిపారు. అన్ని దానాలలో విద్యాదానం ఎంతో విలువైనదని, విశిష్టమైనదని ఎంఈఓలు తెలియజేశారు. రామాయపేట పైడిపాక నందు మరి మోడల్ ప్రాథమిక పాఠశాల నందు మరి ఈరోజు సుమారుగా 65 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలకు మరి అదనపు తరగతి గదుల యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే స్థానిక పెద్దలు మరి అందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి మరి అందరూ ముందుకొచ్చి మరి వారి యొక్క సహాయ సహకారాలను అందించడం మూలానే ఈ రోజు మరి 2 అదనపు తరగతి గదుల్ని నిర్మించుకోవడం జరిగింది అందరి సహకారంతో. మరి అందరికీ కూడా పేరు పేరున మా మండల విద్యాశాఖ తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి దాతలు ముందుకొస్తేనే ఈ రోజు పాఠశాలని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఎంతో ఉంది. ప్రభుత్వం ఎంతో చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ దాతలు కానీ ఈ రకంగా ముందుకు వచ్చినట్టయితే విద్యార్థులు చక్కటి సౌకర్యవంతమైనటువంటి మరి ప్రదేశంలో సౌకర్యవంతమైనటువంటి బిల్డింగ్ లో మరి విద్యని అభ్యసించడానికి చక్కటి అవకాశాన్ని మరి వినియోగించుకుంటారు. దీనికి గాను కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మన అంటే ఒక ₹1,000 నుంచి ₹1,00,000 వరకు దానం చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరికీ కూడాను విద్యార్థుల తరపున ఈ పాఠశాల సిబ్బంది తరపున అదేవిధంగా మా విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామాయపేట పైడిపాక కాలనీలో ప్రాథమిక పాఠశాలలో మా దృష్టికి 2 క్లాస్ రూమ్స్ కావాలని ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 15న బెంచీలు కావాలంటే మరి ఇవ్వడం జరిగింది. అదే రోజున పిల్లలు భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉందని మరి హెడ్ మాస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మా దృష్టికి రాగానే ఆ రోజున భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉందనే మాటకి ఇమ్మీడియట్లీ గా నేను ₹1,00,000 ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే చాలా మంది దాతలు ఇచ్చారు. మరి నా దృష్టిలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలు భోజనం చేసేటప్పుడు బయట తింటే మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటే తిరుగుతూ ఉంటారు. పిల్లోడు బయట ఎండలో నుంచి తిన్నా, వర్షం వచ్చేటప్పుడు తిన్నా వాళ్ళ ప్రాణం ఏదో చూపుమంటది. వాళ్ళ యొక్క మనసును కూడా నేను గ్రహించి మరి గది కడతానికి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీన్ని 2 గదులు చదువు నిమిత్తం వాడుకుంటూ ఎదురు షెల్టర్ గా ఉంటుందని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మరి అన్నిటికన్నా ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఉపాధ్యాయులు అయితే ఎంతో డెడికేటెడ్ గా పనిచేశారు. ఎందుకంటే ఈ స్కూల్ పెట్టిన కానించి స్టార్టింగ్ కానించి ఇక్కడ ఎంతమంది అయితే ఉపాధ్యాయులు చేశారో అందరూ కూడా ఇక్కడ మార్క్ వేసుకుని వెళ్దామనే ఉద్దేశంతోనే చేశారు. ఇది భూమి అటువంటిది అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ కూడా ఎంతో కష్టపడి అంటే డొనేషన్ ఇవ్వడం ఎంత గొప్పతనో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం కూడా ఈ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నాకు తెలిసి. ఎందుకంటే మేము కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, మేము కూడా డొనేషన్కి వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు అదో రకమైన ఫీలింగ్ కలిగిద్ది. కాబట్టి నేను కూడా ఒకటే చెప్పి మాస్టర్ గారితో మీరు అన్నిసార్లు నా దగ్గర రావక్కర్లేదండి, ఒక్కసారి ఒక మాట అన్నామంటే ఆ మాట ప్రకారం మరి వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా ఇమీడియట్లీగా మీకు ఎక్కడ ఏం కావాలో తెచ్చేసుకోమన్నాం. మేము అలాగే సమకూర్చాం. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతో విద్యాభ్యాసంలో ముందుండి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకొద్దిగా మోడర్న్ స్కూల్గా తయారు చేయాలని ఈ స్కూల్ ఒక రూపురేఖలు మార్చింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పిల్లలకి మంచిది చెడేది ఎలా చెప్పాలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, డిజిటలైజేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన నుంచే స్టార్ట్ అయింది. దాని నుంచి ఇంకొద్దిగా బాగా చేస్తే ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి మాత్రం ఏదైతే మంచి చెప్పాలో అలాగే ఎవరైతే చేస్తున్నారో అనేది కూడా తెలియపరచాలనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ఎంఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. స్కూల్ కట్టడానికి ఫస్ట్ మేము ప్లాన్ వేసాము. ఈ మా హెచ్ఎం గారు అక్కడ ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి కొత్తగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఇలాగ పెద్ద దగ్గర సహకరించేసి కట్టాలని అనుకున్నామండి. ఆ పెద్దలు సహకరించినందుకు నాకు ధన్యవాదాలండి.